అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దేవ్, చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ మ్యామోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. అసలు మ్యామోగ్రఫీ అంటే ఏంటి? మనమందరం ఎక్స్రే గురించి వినే ఉంటాం. ఎక్స్రే మన లంగ్స్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా అని తెలుసుకోవడం, న్యూమోనియా ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఎక్స్రే చేస్తాం. అదేవిధంగా మన బ్రెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా, ఏదైనా కాయలు ఉన్నాయా, ఏదైనా ఇంకేమైనా క్యాన్సర్ గట్రా ఏమైనా ఉందా తెలుసుకోవడం కోసం మ్యామోగ్రఫీ చేస్తాం. అది ఎక్స్రే రేస్ ఎలా ఉంటుందో మ్యామోగ్రఫీలో కూడా అది లో డోస్ ఎక్స్రే అని చెప్పుకోవచ్చు. సో మ్యామోగ్రఫీ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మ్యామోగ్రఫీ చేయడం వల్ల మనకి చాలా విషయాల్లో మనం బెనిఫిషియల్ పొందుతామన్నమాట. సో మ్యామోగ్రఫీ చేయడం వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనం ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎప్పుడు మ్యామోగ్రఫీ చేయాలి, ఎవరికి చేయాలి? మ్యామోగ్రఫీ అందరు ఆడవాళ్ళలో 45 ఏళ్ళు దాటిన వాళ్ళు చేసుకోవాలి. అటు ఏడాదికి ఒక్కసారి చేయాలి. చేసుకోవడం వల్ల మనకి ఏదైతే బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉన్నాయో అవి కూడా మనకు త్వరగా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు మ్యామోగ్రఫీ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.